హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. బయటలో ఎండలు మండిపోతున్నాయండి. సో సమ్మర్ వచ్చేసింది అంటే మనం వడియాలు పట్టేయాల్సిందే కదా. జంతిక వడియాలు ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వడియాలు పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. అండ్ ఇదే గ్లాస్ క్వాంటిటీతో ఒక గ్లాస్ ఆఫ్ వరిపిండి కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వాటర్ బాగా మరుగుతుంది అనుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో వరిపిండి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఎలాంటి ఉండలు కట్టకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 3 మిర్చి తీసుకున్నాను. ఆ మిర్చిని బాగా మిక్సీ పట్టేసి ఈ ఉడికిన పిండిలో వేసేసుకుంటున్నాను. అండ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వడియాల పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఎండలో నేను ఒక కవర్ వేసుకొని జంతిక వడియాలు పట్టడానికి రెడీ చేసుకున్నాను. సో జంతిక వడియాలు కదా, ఇలా జంతికల గిద్ద తీసుకొని అందులో పిండి పెట్టుకొని జంతికలు ఎలా అయితే వేస్తామో అలాగే వేసుకోవాలి. చూడండి, పిండి ఇలా తీసుకొని ఇందులో పెట్టుకొని పైన మూత పెట్టి ప్రెస్ చేయాలి. సో చూడండి, ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇవి ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత సో వన్ సైడ్ బాగా ఎండిపోతాయి కదా, సో మళ్ళీ దాన్ని రివర్స్ చేసి అన్నీ అలా రివర్స్ చేయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎండదు కదా. సో ఇలా రివర్స్ చేసుకుంటే బాగా ఎండిపోతాయి అన్నమాట. అంతే అండి, చూడండి చాలా చక్కగా ఎండిపోయినాయి. సో ఇప్పుడు వేయించేద్దాం రండి. చూడండి, పువ్వులాగా వేగిపోతుంది. చాలా క్రంచీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ ఇది. ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో. బాయ్.